హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్, పెళ్ళి అనే ఒక బంధంలో ఎన్నో ఆశలతోనూ ఎన్నో సంతోషాలతో వయసు వచ్చిన తర్వాత నుంచి కూడా ఫ్రెండ్స్ కలగని ఒక జీవితంలో ముఖ్యమైనది పెళ్ళి. అలాంటి ముఖ్యమైన జీవితాన్ని తారుమారు చేసుకొని పాడు చేసుకొని ముక్కలు చేసుకొని ఫ్రెండ్స్ తాగుబోతులుగా తిరిగిపోతులుగా భర్తకు భార్య, భార్యకు భర్త మోసం చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళని అనుమానించుకుంటూ వేధించుకుంటూ గొడవలు పడుకుంటూ అలాంటి స్థితిలోనే మీ బిడ్డలకు జన్మనిచ్చుకుంటూ వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేసి కొన్నాళ్ళకి తల్లి తండ్రి వాళ్ళకి ఎవరైనా ఒకళ్ళే మిగిలేలాగా చాలామంది చేస్తున్న ఒక నీచమైన బాధలో మీకు పుట్టిన పిల్లలు కూడా మీలాగే తయారైపోతుంటారు. ఎదుట పిల్లలను మళ్ళీ పెళ్లి చేసుకొని నా తల్లిదండ్రులు ఇలా బతికారు, నా తల్లిదండ్రులు ఇంత వేదనలో ఉన్నారు, నా తల్లిదండ్రులు ఒకరికొకరు కలిసి ఉండలేక విడిపోయారు, నా తల్లిదండ్రులతో ఇచ్చిన బాధని వేదనని నా పిల్లలు మిగిలించకూడదు అని చెప్పేసి ఒక చిన్నపాటి ఆలోచన కూడా అలాంటి పిల్లలకు రాకోకుండానే వాళ్ళ జీవితం కూడా ఇలా తాగి పాడు చేసుకుంటారు. ఎందుకంటే వారసత్వపు హక్కుల్లాగా తల్లిదండ్రిగా మీరు కుదురుగా ఉంటే మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తుంటే మీ